సోలో లెవెలింగ్ మాన్వా ఎక్స్‌ప్లెయిన్ చాప్టర్ 101, 102 లిటరల్లీ ఈ 2 చాప్టర్స్‌లో మన జిను వర్సెస్ యాంట్ కింగ్ మాత్రం అరాచకం అంతే భయ్యా! లిటరల్లీ వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఇది యానిమీలో వస్తే ఇంకెంత చూపెడతార్రా నాయనా అని పిచ్చ హైప్‌లో ఉన్నా. ఇందులో చూసుకుంటే మన యాంట్ కింగ్ ఆడు అబ్బే ఏం లేదు అయిపోయారు మీరంతా వీక్ రా అని చెప్పి తనకు తానే సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. కానీ మన జిన్‌వు వాడిని తుక్క రేగ కొడతాడు. అది ఏంటి? ఎలా? అనేది చాప్టర్ చూసి తెలుసుకోండి. అండ్ యానిమీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీరు గూస్ బంప్స్ స్టఫ్‌నైతే ఫీల్ అవుతారు. నాది గ్యారంటీ. ఇంకేం లేచకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కుదిరితే షేరు. అంతకు మించి ఇంకేం వద్దు. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో కెమెరామాన్ అయితే భయపడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ముందల నుంచే యాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఇలా అంటాడు. నేను చివరిగా మాట్లాడిన క్షణం ఏదైనా ఉంది అంటే తిన్నావా అని. కానీ ఇలా అవుద్దని నాకు ముందే తెలిసుంటే నేనింకా ఎక్కువే మాట్లాడేవాడిని మా నాన్నతో అని అంటాడు. ఇంకా ముందు నుంచి ఛాన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకప్పుడే మన ఇగ్రీస్ అయితే తన స్వోర్డ్‌తో పొడిచేసి ఎంట్రీ ఇస్తాడు. ఇంక న్యూస్ ఛానెల్స్ వాళ్ళు ఇలా అనుకుంటారు అయిపోయింది. ఇంకేమీ లేదు. మొత్తం అయిపోయింది. సార్ ఒకసారి ఇటు చూడండి. అక్కడ ఎవరో ఉన్నారు అని జెప్పి చూపిస్తాడనమాట ఈయనకి. ఇంక ఈయనుండి ఇలా జెప్తాడు. వెంటనే ఆ బోడ్‌కాస్ట్ అనేది రీటెలికాస్ట్ చేయండి. అంటే సార్ ప్రాబ్లమ్ అవుద్దేమో. ఏమీ అవ్వదు. మనం ఆల్రెడీ ఆపాము. ఇంతకంటే వర్స్ అవ్వకూడదు. కాబట్టి మీరు పోడ్‌కాస్ట్‌ని ఆన్ చేయండి. అండ్ తన మీద ఇప్పుడు మన జీవితాలనేది ఆధారపడి ఉన్నాయని జెప్పి జిన్‌వు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకిక్కడే మన జిన్‌వు ఎంట్రీ చూసుకోవచ్చు. లిటరల్లీ మనోడున్న సీరియస్ లుక్‌కి గూస్ బంప్స్ వచ్చేస్తన్నాయి. అండ్ నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే జిన్‌వు తన షాడో సోల్జర్స్ మొత్తం అయితే ఉంటారు. మ్యాన్ లిటరల్లీ కూల్. జిన్‌వు వెంటనే ఐరన్ అంటాడు. ఇంకా ఈడేమో టాంటింగ్ రోర్ అనే స్కిల్‌ని యూజ్ చేస్తాడు. దాంతో హ్యాండ్స్ అనేవి కూడా వెనక్కి వెళ్తాయి. గుడ్ చేసావు అని చెప్పి జిన్‌వు అంటాడు. ఇంకా జిన్‌వు కూడా తన 2 డ్రాగన్స్ తీసుకొని వాటిల్ని తుక్కు తుక్కుగా అయితే కొడుతూనే ఉంటాడు. ఇంకా మన టస్క్ ఏమో మిగతా ఎస్రాంగ్ హంటర్స్‌తో అయితే ఉంటారు. అండ్ మాస్టర్‌మా ఉండి ఏం జరుగుతుందిరా నాయనా ఇక్కడ అని చెప్పి. ఇంకా బీనియోకు ఉండి ఐ థింక్ మనం ఇప్పుడు సేఫ్‌గానే ఉన్నాం అనుకుంటా. జిన్‌వు వచ్చాడు కాబట్టి అని చెప్పి అంటాడు. ఇక ఇగ్రీస్ కూడా యాంట్స్ అనేవి కూడా చాలా ఈజీగా చంపేస్తాడు. ఇటు పక్క ఐరన్ కూడా చాలా ఈజీగా చంపేస్తూ ఉంటాడు యాంట్స్‌ని. చనిపోయిన యాంట్స్ అన్ని దగ్గరకొచ్చి మన జిన్‌వు ఒకటే మాట అంటాడు. అదే ఎరైజ్. అది చూసి మన కెమెరామాన్ గాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే మళ్ళీ ఆ యాంట్స్ బతికినయా మళ్ళీ ఫస్ట్ నుంచి చంపాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఫోన్ కాల్‌లో ఆ న్యూసోళ్ళుండి ఒరేయ్! నీ కామెంటరీ స్టార్ట్ చేయరా! హోల్ కంట్రీ మొత్తం చూస్తుందిరా అంటే, ఒరేయ్ బాబు నువ్వు ఉండరా నాకిక్కడ సిట్యుయేషన్ ఏం అర్థం కావట్లేదురా! ఆ యాంట్స్ అన్నీ కూడా ఆ యాంట్స్‌ని మళ్ళీ తింటున్నాయి. జిన్‌వు కూడా తన దగ్గరున్న హీలింగ్ పోషన్స్‌ని తీసుకొచ్చుంటాడు. తాగండి అని ఇవ్వబోతాడు. బట్ వాళ్ళు తీసుకోలేరు అని చెప్పి తనకర్థమయ్యి, నేనిప్పుడు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ నేను దీనికి తాగిపిస్తున్నా కాబట్టి తాగు అని చెప్పి తాగిపిస్తారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా హీల్ అయిపోతారు. అంటే చా మాత్రమే ఎందుకింకా రికవర్ కాలేదు. తను చాలా దారుణంగా ఇంజ్యూర్ అయింది. నేను కూడా నా అబిలిటీస్‌ని యూజ్ చేసి తనని రికవర్ చేయలేను. తనకి చాలా సీరియస్ అవుతుంది నెమ్మదిగా, నెమ్మదిగా అని మాస్టర్ మా దగ్గరకొచ్చి ఇలా చెప్తాడు. ఐ థింక్ ఈ సిట్యుయేషన్ అనేది కాస్త ఈజీ అయిందని నేను అనుకుంటున్నాను మీకు. కాబట్టి మిగతా హ్యాండ్స్ రాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే. వెళ్తున్నాం అని చెప్పి అంటాడు. ఇంక జిన్‌వు వెనకాల తిరిగి చూస్తే యాంట్ కింగ్ అయితే వచ్చుంటాడు. బయట అసలు కింగ్ అనే వాడే లేడు. నిజానికి వాడు కింగ్ కాదు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? మీరు కింగ్ అని పిలిచే వ్యక్తి? ఇంక మీన్యోకుకి అర్థమైపోద్ది. ఈ చెత్త నా కొడుకు వచ్చేసాడు. అంటే క్యోటో రోజు చచ్చిపోయాడా? మేషమా ఉండి అసలేంట్రా ఇది అనుకునే లోపే మన జిను ఉండి మేషమా నేను చాని నీకు వదిలేస్తున్నాను కాబట్టి తన్ని చూసుకో అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఓహ్! ఇందుకేనా క్యోటో రోజు యొక్క సిగ్నల్ నాకు రాకుండా ఆగిపోయింది. ఇంకా ఆ యాంట్ కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకిలా చెప్తుంది. నువ్వేనా ఈ హ్యూమన్స్ యొక్క కింగ్‌వి? హేయ్! ఒక క్యూట్ బగ్ మాట్లాడుతుంది అని చెప్పి వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ఉంటుంది. బాబోయ్! లిటరల్లీ ఈ ప్యానెల్ చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. దీంతటితోని ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే ఆ యాంట్‌కనేది అర్థమవుతుందనమాట. మన జిన్‌వు నుంచి వచ్చే ఆరా అనేది చాలా భయంకరంగా ఉందని. దాంతో ఇది గట్టిగా అరుస్తుంది. జిన్‌వు గూడా ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ బగ్ లాగా అయితే ఉన్నావని చెప్పి అంటాడు. ఇక్కడ ఇంత మంచి సీన్‌ని వదిలేసి 5 మినిట్స్ క్రితం ఏం జరిగిందో చెప్తారు. అక్కడ ఆ బాడ్‌కాస్ట్ అనేది ఆగిపోయి ఉంటుంది. అసలు హంటర్స్‌కి ఏమైందిరా నాయనా! అసలు ఏమవుతోంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈళ్ళు. ఇంక న్యూస్ రిపోర్టర్స్‌కి తెలుస్తుంది మిన్‌బియోంగ్ చనిపోయాడని జెప్పి.
అండ్ పైగా మాకిప్పుడే తెలిసింది ఒక కొత్త హంటర్ అయితే జాయిన్ అయ్యాడని చెప్పి ఆ రెయిడ్‌లో అంటే, ఇంగప్పుడే ఒక ముగ్గురు షాక్ అయిపోతారు. "నువ్వేనా కింగ్?" "అవును. నేనే." అలా అన్న చోట మనకైతే సిగ్నల్ అనేది లాస్ట్ అయ్యాము అని చెప్పంటే, ఇంకొకతనుండి ఏంటి ఒక యాంట్ మాట్లాడగలదా? పైగా అది క్యోటోని చంపేసింది. ఇంకప్పుడే ట్రాన్సోల్ సబ్ గిల్డ్ మాస్టర్ ఏదో ఒకటి సెన్స్ చేసి చూస్తాడనమాట. ఇంకా తర్వాత ఇంకొకతను చెప్తాడు. అసలలాంటి మాన్‌స్టర్ ఇంకా ఎందుకు ఎగ్జిస్ట్ చేసుంది అని. ఇంకప్పుడే తన గురించి చెప్తారు. మాట్సుమోటో షియో జాపనీస్ హంటర్ యొక్క అసోసియేషన్ చైర్మన్. అది మళ్ళా తిరిగి వచ్చింది క్వీన్స్ థ్రోన్ రూమ్‌లో. అంటే దానర్థం కొరియన్ టీమ్ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా? అవును. అక్కడి నుంచే వస్తుందని జెప్పి చూపిస్తాడు. అక్కడ తనకైతే ఎనార్మస్ మానా అయితే కనపడుతుందనమాట. మాట్సుమోటో ఉండి ఇంకెంతసేపు ఆ బ్రాడ్‌కాస్ట్‌ని ఆన్ చేయండి అని జెప్తారు. ఇంకా ఆ తర్వాత జీనా గూడా చూసి షాక్ అయిపోతుంది. మన జిన్‌వూ అనేది ఆ రైడ్‌లో జాయిన్ అవ్వటం జూసి. చైర్మన్ గోగని గూడా దెబ్బకి కుర్చీ యొక్క కాడ్‌ని విరగ్గొట్టి అది సంగ్ జిన్‌వూ వచ్చాడా? అంటే ఎక్సైట్ అవుతుంటే ఈ డాక్టర్ ఉండి సార్ సార్ కామ్ డౌన్ సార్ ఏం కాలేదు సార్ కాస్త చూసుకోండి సార్ అనైతే చెప్తాడు. అప్పుడే మన యాంట్ కింగ్ వర్సెస్ జిన్‌వూ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఆ యాంట్ అయితే మన జిన్‌వూని ఒక్క దెబ్బ అయితే కొడుతుంది. దాంతో ఒక పెద్ద ఎక్స్‌ప్లోషన్ లాగైతే అవుతుంది. బిన్యోకు చాయ్ జాంగిన్ ఓరిని దుంపదెగ ఆడెందుకయ్య అలా నుంచున్నాడు దెబ్బకయిపోతాడు. అండ్ బీనియోకు గూడా వాడు డైరెక్ట్ హిట్ తిన్నాడు. వాడి పనయిపోయింది పో అనైతే అంటారు. బట్ తీరా చూసుకుంటే యాంట్ అంటుంది. ఛీ! ఇంత వీకా నువ్వు. ఆఫ్టర్ ఆల్ నువ్వు కూడా కింగ్ కాదు. అని చూస్తే మన జిన్‌వూ ఇంకా అక్కడే ఉంటాడు. తనకి కొద్దిగా బ్లడొచ్చింది అంతే. ఇంకప్పుడే మనోడు డామినేటర్స్ టచ్‌ని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసి ఆ యాంట్‌ని కిందకి లాగి ఒక్క గుద్దు అయితే గుద్దుతాడయ్యా! అంతే. వాడెళ్ళి ఎక్కడో పడతాడు. చూసి మిగతా వాళ్ళు షాక్ అయిపోతారు. మాస్టర్ బీక్, మాస్టర్ చాయ్ మీరు ష్యూర్‌గానే ఉన్నారా? హంటర్ సంగ్ యొక్క మేజ్ క్లాస్ హంటరే అని చెప్పి మాస్టర్ మా అడుగుతాడు. ఇంక బీనియాకో ఉండి నేను ఇదేం నమ్మను నిజానికి. బట్ నేను ఇలా జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాట్ కింగ్ అంత డ్యామేజ్ అవ్వదు. మళ్ళీ ఫైట్‌కైతే వస్తూ ఉంటాడు. ఇంక జిన్‌వుండి ఇలా అనుకుంటాడు. అబ్బా! కాస్త టఫ్‌గానే ఉన్నాడే. మేబీ ఆర్మర్ ఏమన్నా ఉందా తనకి? అలా చూసుకుంటే ఇదో పెద్ద తలకాయ నొప్పిరా అని చెప్పి కాస్త ఈవిల్ లాఫ్ అయితే నవ్వుతాడు. ఇంక వెంటనే ఆ యాంట్ వచ్చి ఒక్క దెబ్బ కొడితే మన జిన్‌వు తన లెఫ్ట్ హ్యాండ్‌తో అయితే ఆపేస్తాడు. దాంతో మళ్ళా రైట్ హ్యాండ్‌తో ఒక పంచ్ కొడతాడు. అలా నాన్ స్టాప్‌గా కొడుతూనే ఉంటాడు. అండ్ మొహం మీద ఇంకో దెబ్బ కొడతాడు. ఇదేం అరాచకంరా నాయనా! అను ఏ ర్యాంక్ హంటర్ అని చెప్పి నేను ఎల్లప్పుడూ నుంచుంటానే ఉన్నా నేనిక్కడ. నా మైండ్ పోయేలా ఉంది. జస్ట్ ఈ మ్యాజిక్ రివర్బరేషన్ వల్ల. ఇంక మన యాంట్ కింగ్ ఆర్మర్ అయితే కాస్త బ్రేక్ అయి ఉంటుంది. ఏంటి? తను కొంచెం ఒక్క దెబ్బతోనే నేను పడిపోయానా ఇలా? అసలు ఏంటిది? నీకెంతైనా మేనర్స్ ఉందారా? అని చెప్పి మన జిన్‌వు రేజ్‌లో ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఐ నో ఇది కొంచెమే వచ్చింది అని. అండ్ పైగా మీరనొచ్చు 2 చాప్టర్స్ ఎందుకు చేస్తున్నావు బ్రో అని చెప్పి. నాకు 2 పాయింట్స్‌లో అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి ఎడిటింగ్ అప్పుడు, ఇంకోటి ఆడియో ఇచ్చేటప్పుడు. అండ్ రోజుకో వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మీరైతే లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం లేదా ఎల్లుండి కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.